ఊరు మారితే తీరు మారుతుందనుకున్నారు. ఆవేశం తగ్గించుకొని అనుకువగా ఉంటాడని భావించారు. కానీ జైలుకెళ్ళి వచ్చిన అతని బుద్ధి మాత్రం మారలేదు. అర్థం లేని ఆవేశంతో మరింత పిచ్చివాడిలా మారిపోయాడు. పనికిరాని కోపంతో ఇంట్లో వాళ్లకే కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. పల్లె నుంచి పట్నం వచ్చిన తర్వాత చెడు వ్యసనాలకు మరింత బానిసగా మారాడు. అయిన వాళ్లపైనే అరవడం మొదలుపెట్టాడు. మద్యానికి డబ్బుల కోసం తల్లిని నిత్యం వేధించేవాడు. ఓ రోజు కన్నతల్లి పీక పట్టుకున్నాడు. అంతే, అమ్మ కాస్త అమ్మోరుగా మారిపోయింది. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ మాతృమూర్తి ఏం చేసింది? కర్కోటకుడిగా మారిన కొడుకుకు ఎలాంటి బుద్ధి చెప్పింది? నవమాసాలు మోసి కనీ పెంచిన కొడుకు అంటే ఏ తల్లికైనా ప్రాణమే. కుమారుడు ప్రయోజకుడు కావాలని ప్రతి తల్లి కలలు కంటుంది. చిన్నప్పట్నుంచే మంచి బుద్ధులు నేర్పిస్తుంది. కానీ చిన్న చిన్న విషయాలకే అర్థంలేని ఆవేశం, కోపంతో కొంపమీదకు తగులు తెచ్చే కొడుకులో మార్పు తీసుకొచ్చేందుకు ఓ తల్లి ఏకంగా ఉన్న ఊరినే వదిలిపెట్టింది. ఆ తల్లిదండ్రుల త్యాగాన్ని గుర్తించిన ఆ కుమారుడు మరింత మొండిగా తయారయ్యాడు. మొక్కై వంగనిది మానై వంగున అన్నట్లు ఏకంగా తల్లిపైనే తిరగబడ్డాడు. మరి అప్పుడు ఆ తల్లి ఏం చేసింది? దారి తప్పిన కొడుకుకు ఎలా బుద్ధి చెప్పింది? వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బ్రహ్మయ్య ఆచారి, సునీతమ్మ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమ్మాయి పెళ్లి చేయగా బ్రహ్మయ్య అతని కుమారుడు సురేంద్ర వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే సురేంద్రకు చిన్నప్పట్నుంచి చాలా కోపం, ఆవేశం ఎక్కువ. ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతూ ఉండేవాడు. అయితే ఇంటి పక్కన ఉంటున్న వారి పెంపుడు కుక్క ఓ రోజు సురేంద్ర వాళ్ళ ఇంటికొచ్చింది. దీంతో కోపంగా వెళ్లి వారితో గొడవపడ్డాడు. ఆవేశంలో పక్కింటి అతన్ని కొట్టి చంపేశాడు. ఈ కేసులో జైలుకు వెళ్లిన సురేంద్ర ప్రస్తుతం బెయిలుపై బయటకొచ్చాడు. కొడుకు ఆవేశం చూసి ఇక్కడే ఉంటే మరింత చెడిపోతాడని భావించిన తల్లిదండ్రులు 4 ఏళ్ల క్రితం అనంతపురానికి మకాం మార్చారు. ఊరు మారినా సురేంద్ర తీరు మాత్రం మారలేదు. అనంతపురం వచ్చిన తర్వాత తాగుడికి బానిసగా మారాడు. చిన్న చిన్న విషయాలకే తాము నివాసం ఉండే ఎర్నేల కొట్టాల కాలనీలో అందరితోనూ గొడవలు పడేవాడు. విసిగిపోయిన తల్లిదండ్రులు మరో కాలనీకి వెళ్లిపోయారు. నిత్యం మద్యం తాగేందుకు డబ్బులు కావాలంటూ తల్లిదండ్రులను సురేంద్ర వేధించేవాడు. ఇంటి అవసరాలకు దాచుకున్న సొమ్ము సైతం తల్లిని కొట్టి లాక్కునేవాడు. ఈ క్రమంలో అక్కకు మానసిక వికలాంగుడైన కొడుకు పుట్టడంతో భార్యాభర్తల మధ్య గొడవలయ్యాయి. దీంతో ఆమె తన కుమారుడిని తల్లి వద్ద వదిలిపెట్టి వెళ్ళింది. ఆరోగ్యం బాగాలేని మేనల్లుడిని మన ఇంట్లో ఎందుకు ఉంచుకుంటున్నారని నిత్యం తల్లితో సురేంద్ర గొడవపడేవాడు. చిన్నపిల్లవాడిని సైతం సురేంద్ర కొట్టేవాడు. సునీత మనవడికి అన్నం పెడుతూ సెల్ఫోన్లో వీడియోలు పెట్టమని సురేంద్రను కోరింది. అప్పటికే మేనల్లుడిపై కోపంతో ఉన్న సురేంద్ర చిన్నారి తినే అన్నం ప్లేటు కాలుతో తన్ని సెల్ఫోన్ సైతం విసిరికొట్టాడు. దీంతో తల్లి సురేంద్రను గట్టిగా మందలించింది. మరింత రెచ్చిపోయిన సురేంద్ర తల్లి గొంతు పట్టి గోడకు అదిమి ఊపిరాడకుండా చేశాడు. ప్రాణాలు పోతున్నాయని చెప్పినా వినకుండా రాక్షసుడిలా ప్రవర్తించాడు. తనను చంపేస్తాడని భావించిన సునీతమ్మ చేతికి అందిన కత్తెరతో కొడుకు చెవిపై పొడిచింది. వెంటనే వదిలిపెట్టిన సురేంద్ర మళ్లీ తల్లిని కింద పడేసి కాలితో మెడపై నొక్కడంతో ఈసారి తల్లి ఏకంగా కత్తెరతో కొడుకు గొంతులో పొడిచి చంపేసింది. బ్రహ్మయ్య, సునీతమ్మ ఇద్దరికి ఒక కొడుకు ఉన్నాడు, సురేంద్ర అనే కొడుకు. కూతురున్నారు. కూతురు పెళ్ళి అయిపోయి అత్తగారింట్లో ఉంటుంది. కొడుకు వడ్రంగి పని చేస్తాడు. ఇతనికి చెడు తాగడము ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడి తల్లిదండ్రులు నిత్యం డబ్బు కోసం వేధిస్తూ ఉంటాడు. తండ్రి లేనప్పుడు తల్లితో గొడవ పెట్టుకోవడం జరిగింది. తల్లితో గొడవ పెట్టుకున్న క్రమంలో ఆయన కూడా ఇతను చేసే చేష్టలకు, వికృత చేష్టలకు విసిగిపోయి చేతిలో దొరికిన కత్తెర తీసుకొని అతన్ని ముందు దగ్గర పొడవడం జరిగింది. ఆయన రక్తస్రావమై చనిపోయాడు. దారి తప్పిన కుమారుడిని కత్తెరతో పొడిచి చంపిన సునీతమ్మ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది.